హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఈ సంక్రాంతికి అందరికంటే చివర్లో వచ్చాడు మన శర్వానంద్. పండగ రేస్లో లేట్గా వచ్చినా లేటెస్ట్ గా హిట్ కొట్టాడా లేదా? నారీ నారీ నడుమ మురారి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. నేను సినిమా చూశాక నాకైతే ఒక్కటే అనిపించింది ఫ్రెండ్స్. సంక్రాంతి భోజనమయ్యాక చివర్లో మంచి స్వీట్ తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఈ సినిమా చూస్తే అంత కిక్కొస్తుంది. చాలా రోజుల తర్వాత శర్వానంద్ని తన స్ట్రాంగ్ జోన్లో చూశాక ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారు. రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా టైంలో శర్వా కామెడీ టైమింగ్ ఎలా ఉండేదో ఇందులో మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అయింది. స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే టైటిల్లోనే ఉందిగా, ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే మన హీరో కథ. వినడానికి పాతనేన్లా అనిపించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు సామజవర్గమన ఫేమ్ దాన్ని డీల్ చేసిన విధానం సూపర్బ్. ఎక్కడా బోర్ కొట్టదు, ప్రతి సీన్లో నవ్వుతూనే ఉంటాం. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఎవరంటే మన సీనియర్ నటుడు నరేష్ గారు. హీరోకి తండ్రి పాత్రలో ఆయన చేసిన రచ్చం మామూలుగా లేదు. ఆయన డైలాగ్స్, ఆ మోడర్న్ థింకింగ్ చూస్తుంటే థియేటర్లో విజిల్స్ పడాల్సిందే. ఈ సినిమాని నిలబెట్టింది ఆయనే అని చెప్పుకోవచ్చు. హీరోయిన్స్ ఇద్దరూ పోటీపడి నటించారు. ఇక గెస్ట్ రోల్లో శ్రీవిష్ణు ఎంట్రీ ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్. ఆ ఒక్క సీన్ సినిమాగ్రాఫ్ ని మార్చేసింది. టెక్నికల్ గా కూడా సినిమా చాలా రిచ్ గా, కలర్ఫుల్ గా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసే క్లీన్ ఎంటర్టైనర్ ఇది. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు శర్వానంద్. సో మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి 2 గంటలు నవ్వుకోవాలంటే టికెట్ బుక్ చేసేసుకోండి. నాకైతే ఈ పండుగకి బెస్ట్ ఫ్యామిలీ మూవీ అనిపించింది. మరి మీరు సినిమా చూసారా? శర్వానంద్ ఈజ్ బ్యాక్ అని మీకనిపించిందా? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని జెన్యూన్ సినిమా రివ్యూస్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.